రూపాయి ఆఫర్ ఉంటేనే తట్టుకోలేము నా ముసలిదాన్ని. అలాంటిది 70% ఆఫర్ అంట. మామూలుగా తిప్పట్లేదు. నాకైతే దోలు తీర్చేస్తుంది. కువైట్లో ఎన్ని మాల్స్లలో ఆఫర్లు ఉంటాయి అన్ని మాల్స్ తిరిగేస్తుంది ఈ రోజు. ఇది వచ్చేసి ఇంకొక మాల్ అనమాట. ఇది కూడా ఒక మాల్ అనమాట. ఈ మాల్ లోపల వచ్చేసి 30% ఆఫర్ పెట్టినారంట. ఏం కొనడానికి పోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి అయితే ఏం కొందో పాలే మొత్తం చూడటానికి తిరుగుతుంది అనమాట. ఈ మాల్ పక్కనే కార్ షోరూమ్స్ అయితే ఉంటాయి అనమాట. కువైట్లో ఎన్ని కంపెనీ కార్స్ ఉంటాయి అన్ని కంపెనీలు ఇక్కడనే ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి హోండా కంపెనీలకి అయితే వెళ్తున్నా. ఒక బైక్ అయితే చూసిన భయంకరంగా ఉంది బైక్. మీరు చూసుకోవచ్చు. ఇది బైక్ కార్ అర్థం కావట్లా. బైక్ మొత్తం కూడా ఆటోమేటిక్ అండ్ కీలెస్ అనమాట. కీస్ అయితే ఉండవు. చూసుకోవచ్చు ఎన్ని బటన్లు ఉన్నాయి. ఈ బైక్ లో పాటలు కూడా వస్తాయి అనమాట. మామూలుగా ఉంటుంది బైక్. ఇప్పుడు షాపింగ్ మాల్ తిరగడం అయిపోయింది. మూడో షాపింగ్ మాల్ కి అయితే వచ్చింది. ఈ షాపింగ్ మాల్ కి రావడానికి ఎన్ని లొకేషన్ పెట్టిందో మీరే చూడండి. అన్ని తప్పుల లొకేషన్లు అనమాట. ఊరు మొత్తం తిరిగేసి ఇక్కడికైతే వచ్చిన. ఈ షాపింగ్ మాల్ దగ్గర ఇక్కడ ఏం సేపు పడుతుంది ఏమో. ఏం కొనిందే లేదు ఇప్పుడు దానికైతే. 3 షాపింగ్ మాల్ ఇదే. కొత్త సామాన్లు దొరికే షాపింగ్ మాల్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ హ్యాండ్ లో దొరికే షాపింగ్ మాల్ అయితే వచ్చింది. ఏం కొందామని తిరుగుతుందో నా ముసలి తెలియదు కానీ ఇప్పుడు దానికైతే ఏం కొనింది లేదు. తిరుగుతానే ఉంది. ఇప్పటి నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచే నాకైతే తోమడం మొదలు పెట్టారు అనమాట. ఇంక నుంచి మామూలుగా ఉండదు రంజాన్. ఇది వచ్చేసి 5వ షాపింగ్ మాల్. ఇక్కడ ఏమైనా కొంటుందేమో చూడాలి.